నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే. పోతన భాగవతంలో సప్తమ స్కంధం మనం చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఆ సప్తమ స్కంధంలో ఇంతవరకు ఏమి జరిగిందంటే, నారద మహర్షి ధర్మరాజుతో చెప్తూ ఉన్నాడు, సనక సనందనాథుల శాపం వలన దంతవక్తులు శిశుపాల దంతవక్తులు మరి ఆ ద్వారపాలకులుగా ఉండి శాపంతో మరి భూలోకంలోకి వచ్చి ఇక్కడ శిశుపాలుడు దంతవక్తులుగా జన్మించి వాళ్ళు చేసినటువంటి పాపాలకు మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క శిరస్సును ఛేదించాడు అని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మరలా వైకుంఠానికి చేరారు అని చెప్పాడన్నమాట. అప్పుడు అనిన విని ధర్మనందనుండు ఇట్లనే మరలా ఆ నారద మహర్షిని అడుగుతున్నాడు, బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాల బాలు శ్రీమన్ వేదాజాలున్ సంతోషింపక ఎలా శిక్షించే రాక్షసేంద్రుండనగా. అంటే హిరణ్యకశిపుడు చనిపోయినాడు కదా. ఎందుకు చనిపోయినాడంటే తన కుమారుడైనటువంటి ఆ ప్రహ్లాదుని అతడు హింసిస్తూ ఉంటే ఆ ప్రహ్లాదుని యొక్క ప్రార్థనను మన్నించినటువంటి శ్రీ మహావిష్ణువు అతని ఆ హిరణ్యకశిపుడిని చంపాడు అని అన్నప్పుడు హిరణ్యకశిపుడు మరి తన కుమారుడైనటువంటి ఆ ప్రహ్లాదుని ఎందుకు ఆ విధంగా హింసించాడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడన్నమాట. ఎవరు? ధర్మరాజు. ఎందుకంటే శ్రీహరి పాదపద్మాలను ధ్యానించేటటువంటి వాడు కదా. ఎవరు? ప్రహ్లాదుడు. పసివాడు కదా. పైపెచ్చు తన కుమారుడు అంతటి మహాభక్తుడని సంతోషించాల్సింది పోయి ఆ బాలుణ్ణి పట్టుకొని శిక్షించడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయి అని ప్రశ్నించాడన్నమాట. ఇంకా ఏమంటున్నా అంటే, మునీంద్ర వినిపింపుమనిన నారదుండు ఇట్లనియే. మరి ఆ వివరంగా చెప్పు అని అడిగితే నారద మహర్షి చెప్తున్నాడు, కమలోదరు చేతంతన సహోదరుండు హతుండయ్యనని విని శ్రీ మహావిష్ణువు చేతనే తన సోదరుడు దంతవక్తుడు చనిపోయాడు, తన సోదరుడు హిరణ్యాక్షుడు చనిపోయినాడని విని హిరణ్యకశిపుండు రోష శోక దందహ్యమాన మానసుండై గూర్నిల్లుచు అన్నమాట. అంటే ఆ హిరణ్యకశిపునికి ఆ రోషం వచ్చింది. ఈ విధంగా తన తమ్ముడు చంపారని, తన తమ్ముడు చనిపోయినాడని శోకం కూడా కలిగింది. ఆ రోషము శోకముతో దందహ్యమాన మనసుండై అగ్నిగుండంగా మారిందన్నమాట అతని యొక్క మనస్సు. ఆపీల తావదహన జ్వాలా కరాళంబులైన విలోకన జాలంబులు అనమాట. నిప్పులు గక్కేటటువంటి చూపులతో ఆ గగనమంతా కూడా పొగలు వెళ్ళిపుచ్చగా తటిల్లతాంకుర సంకాశ జగద్దగిత దంత దందస్త దశనచ్చందుండును అంటూ ఉన్నాడు. పళ్ళు కొరుకుతూ అన్నమాట. ఎవరు? హిరణ్యకశిపుడు ఆ విష్ణువు పైన పళ్ళు కొరుకుతూ ఉన్నాడు. ఆ పళ్ళు కొరుకుతూ ఉండేటప్పుడు అతని యొక్క దంతాల పైన మెరుపులు మెరిసినట్లుగా మెరుస్తూ ఉన్నాయట. అలాంటి దంతాలతో పళ్ళు కొరుకుతూ అదభ్ర భయంకర భృగుటిత పాలపాగుండును అన్నమాట. అంటే ఏమిటంటే ఈ కనుబొమ్మలు మరి బాగా కోపంతో ముదిలేయనమాట. కాలవి మామూలుగా కనుబొమ్మలు ఇది ముడుచుకున్నాయి. అలాంటి ఆ పాలభాగం గలవాడై నిరంతరాక్రాంత దురంతర వేగుండును అన్నమాట. ఎడతెగని వేగం గలవాడై మహాప్రభాజాల జటాలంబకు సోలంబు గేలనందుకొని అన్నమాట.
అమితమైనటువంటి కాంతులు వెదజల్లేటటువంటి శూలాన్ని చేతిలో పెట్టుకొని సభామండపంబున నిలువంబడి సభామంటపంలో నిలబడ్డాడు. ఎవరు? ఆ హిరణ్యకశిపుడు నిలబడి త్రిమస్తక త్రిలోచన శకుని శంబర శతబాహు నముచి హయగ్రీవ పులోమ విప్రచిత్తి ప్రముఖులైన దైత్యదానవులను ఆలోకించి ఇట్లనియే. అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులు అన్నమాట. వీళ్ళంతా కూడా వాళ్ళందరినీ చూస్తూ ఈ విధంగా అన్నాడన్నమాట. ఎవరు? ఆ హిరణ్యకశిపుడు. నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుండు బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవ వధూ సౌకర్యముల్ నిరుగా వైకుంఠుండు వధించిపోయినట ఈ వార్తాస్థితిని వింటిరే అన్నాడు. ఆ దానవులతో ఏమన్నాడు? నాకు తమ్ముడు మీకు నెచ్చలి, మీకు మక్కువ కలిగినటువంటి స్నేహితుడు, రణన్యాయైక దక్షుండు, ఈ యుద్ధ మర్మాలను పూర్తిగా తెలిసినవాడు, బాహాకుంఠీకృత దేవయక్షుడు, మరి దేవతలను యక్షులను తన యొక్క బాహుబలముతో నిర్వీర్యము చేసినటువంటి వాడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి. అలాంటి ఆ హిరణ్యాక్షుణ్ణి మహాసౌకర్యాంగము దాల్చి అంటే వరాహ రూపాన్ని ధరించి దానవ వధూ సౌకర్యములుగా, ఈ దానవ స్త్రీలు మరి తమ సౌభాగ్యాన్ని పోగొట్టుకునేటట్లుగా వైకుంఠుండు వధించిపోయినట. ఆ వైకుంఠవాసుడైనటువంటి ఆ విష్ణువు చంపిపోయాడట. ఈ వార్తాస్థితిని వింటిరే.